హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు గోరుచిక్కుడు కర్రీ ఎలా చాలా చూపిస్తున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. జొన్న రొట్టెకి కానీ, చపాతీలకు కానీ, రోటీకి కానీ చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ గోరుచిక్కుడు తీసుకొని ఇలా అన్నీ ఒలిచి పెట్టేసుకోవాలి. నేను పావు కేజీ కొలతలు చెప్తున్నాను. మీరు కర్రీ చేయాలన్నప్పుడు ఓవర్ నైట్ తీసి పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ పైన పెట్టేసుకోండి. నేను కుక్కర్లోనే చేస్తున్నాను కాబట్టి అదే పెట్టేస్తాను. కొన్ని పల్లీలు తీసుకున్నాను, ఒక 3 టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకొని వేగనివ్వండి కొంచెం. ఇలా కొంచెం వేగాక దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకొని కొంచెం కలిపేయండి ఒక 2 సెకండ్స్ అలా. ఇట్లా కొంచెం వేగాక మిక్సీ జార్లో వేసేసుకోండి. మిక్సీలో వేసేసుకొని మెత్తగా పట్టేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లో ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఆయిల్ యాడ్ చేసుకున్నాక కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు వేసాక కొంచెం వేగినాక ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ముందే. పెద్దదైతే 1, చిన్నవైతే ఒక 2 ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకోండి. అవి కూడా వేసాక దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. లేదంటే వెల్లుల్లి తీసుకొని పైన పొట్టు తీసి ఇలా దంచుకొని కూడా వేసేసుకోవచ్చు. ఇవి ఆనియన్స్ ఒకసారి బాగా కలిపాక దగ్గర పడుతుంది కదా, అప్పుడు దీనిలోకి గోరుచిక్కుడు ఒలిచి పెట్టేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేశాక స్పూన్తో ఒకసారి బాగా కలపండి. కొంచెం మగ్గనివ్వండి, అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది కర్రీ. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలపండి. సాల్ట్ కర్రీకి బాగా పడితేనే తొందరగా మగ్గుతుంది కర్రీ. ఎప్పుడైనా సరే సాల్ట్ వేస్తే తొందరగా ఉడుకుతుంది కర్రీ. ఇలా ఒకసారి కలిపాక చూడండి కలర్ అనేది చేంజ్ అయింది, కొంచెం మగ్గుతుంది. ఇలా మగ్గాక చిన్న గ్లాస్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. టీ గ్లాస్ అండి ఇది చిన్నది, దాంతో 1.5 గ్లాస్ యాడ్ చేశాను. ఇలా వేసాక పైన పెట్టేసి ఒక 3 లేదా 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. మరి ఎక్కువ పెడితే కర్రీ అనేది మెత్తబడుతుంది. 2 అయితే సరిపోతుంది. 2 అయినా సరే 3 అయినా సరే. ఇప్పుడు విజిల్ తీసి చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉడుకుతుంది. ఇలా ఒక్కసారి కలిపి దీనిలోకి ఇందాక మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా, అది ఇందులోకి వేసేసేయండి. పౌడర్ మొత్తం వేసుకొని కారం 1.5 స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీరు చూసుకొని వేసేసుకోండి. 1.5 స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని ఒకసారి కలిపేయండి. ఇలా ఒకసారి కలిపి కొంచెం దగ్గర పడుతుంది, సిమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉంటే మనకి అప్పుడు కొంచెం దగ్గర పడ్డావా కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇలా మగ్గనిస్తే కర్రీ అనేది మొత్తం గ్రేవీ అంతా దానికి పట్టేసుకొని ఇలా దగ్గర పడుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా అడుగంటకుండా అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అంతే అండి, చాలా ఈజీ చేసేసుకోవడము. దీన్ని రొట్టెలోకి కానీ జొన్న రొట్టెలోకి కానీ వేసుకొని తినండి, చాలా బాగుంటుంది టేస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కొంచెం అటు ఇటు అయిందండి, నెక్స్ట్ టైం పర్ఫెక్ట్